ఇవాల్టి మన టేస్టీ యమ్మీ రెసిపీ చికెన్ బ్రెడ్ కట్లెట్. సో చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్ ఒక 3, పచ్చిమిర్చి ఒక 3, అల్లం వెల్లుల్లి, ఇంకా 200 గ్రామ్స్ చికెను, బ్రెడ్ స్లైసెస్ ఒక 4 to 5 వరకు తీసుకోవాలి, ఇంకా సోయా సాస్. సో వీటన్నిటిని రెడీ చేసుకొని మిక్సీ పట్టించుకోవాలి. దానికోసం అని చెప్పి మనం ఫస్ట్గా ఇక్కడ ఉన్నటువంటి బ్రెడ్ స్లైసెస్ని చుట్టువైపులా ఉండేటటువంటి ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. సో ఇలా పీసెస్గా చేసి మిక్సీ జార్లోనికి వేసుకోవాలి. ఇప్పుడు ఆ బ్రెడ్ పౌడరు బాగా ఫైన్ పౌడర్ లాగా అయ్యేలాగా చేసుకోవాలి. ఇంకా మనము చికెన్ని ఇందులోకి యాడ్ చేసుకొని అల్లం 1 ఇంచు యాడ్ చేసుకోవాలి. ఇంకా వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని పచ్చిమిర్చిని తుంచి ఇందులో వేసుకోవాలి. ఇంకా ఆనియన్స్ని కూడా కట్ చేసి ఇందులో వేసుకొని ఒక దెబ్బ నిమ్మరసంని పిండుకోవాలి. ఇప్పుడు మెత్తగా వచ్చేలాగా మిక్సీ పట్టించుకోవాలి. చూడండి ఇలాగ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు ఇందులో మనము చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇంకా గరం మసాలాను కూడా ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగినటువంటి కొత్తిమీరను కూడా ఇందులోకి యాడ్ చేసి తగినంత సాల్ట్ని ఇంకా సోయా సాస్ని ఇందులోనికి యాడ్ చేసుకోవాలన్నమాట. జస్ట్ ఒక ఫ్యూ డ్రాప్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ని కూడా ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్చర్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట. కలిపి ఒక ప్లేట్లో ఉంచుకొని మనకి ఎలాంటి షేప్ ఆఫ్ కట్లెట్స్ కావాలో అలాగా చేసుకోవాలన్నమాట. నేను వడలాగా ఇలా రౌండ్గా వచ్చేలాగా పెట్టాను అనమాట. సో ఇవేంటి అనంటే ఇలా చేసుకున్న కట్లెట్స్ని మనము బర్గర్ లోపల స్టఫింగ్గా కూడా పెట్టుకోవచ్చు. ఇంకా చికెన్ శాండ్విచ్ని కూడా రెడీ చేసుకోవచ్చు. ఇలాగా చేసుకున్నట్లయితే మనకి మల్టీపర్పస్గా కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక ఎగ్ని తీసుకుని బ్రేక్ చేసి తగినంత సాల్ట్ని కొద్దిగా యాడ్ చేసి ఇంకా పెప్పర్ని యాడ్ చేసి బాగా ఇలాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ అంతా కూడా బాగా మిక్స్ అవ్వాలన్నమాట. ఇంకా ఒక కడాయి తీసుకుని కొద్దిగా ఆయిల్ని వేసుకొని మనం ఆల్రెడీ చేసి ఉంచుకున్నటువంటి ఈ చికెన్ కట్లెట్ని తీసుకొని ఎగ్ మిక్చర్లో ఇలాగా ఒక పొర్లింపు ఇలా తిప్పిన తర్వాత దీన్ని బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదా, సో అందులోనికి వేసి ఇలా బాగా చేసుకోవాలన్నమాట. ఇలా అటువైపు ఇటువైపు బ్రెడ్ క్రమ్స్ అంతా బాగా అతుక్కునేలాగా అందులోనికి తిప్పాలి. సో ఇప్పుడు లైట్గా ఆయిల్ వేసుకున్నాం కదా, ఆ ప్యాన్ మీదకి మనము ఈ చికెన్ కట్లెట్స్ని పెట్టుకోవాలన్నమాట. సో ఇలా లైట్ ఆయిల్ని వేసి వేపుకున్నట్టయితే ఆయిల్ ఎక్కువగా పీల్చుకోదు. లేదనుకుంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. 2 వైపులా బాగా కాలేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా అయిన తర్వాత ప్లేట్లోనికి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా మనకి చికెన్ కట్లెట్స్ షేప్ ఇలాగా సిలిండ్రికల్గా ఉండేలాగా కూడా చేసి పెట్టుకున్నట్లయితే ఇంకొక వెరైటీగా కూడా ఉంటుందన్నమాట. మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. సో ఇప్పుడు వీటిని కూడా మనం ఎగ్లో డిప్ చేసి ఇలాగా బ్రెడ్ క్రమ్స్లో ముంచిన తర్వాత ఇందులో వేసుకున్నట్లయితే లైట్ గోల్డెన్గా బ్రౌన్ కలర్ వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి బాగా కాలిపోయింది. అటువైపు ఇటువైపు తిప్పుకుంటూ ఉండాలన్నమాట. సో ఇప్పుడు మనకి ఎంతో టేస్టీ అయినటువంటి మన చికెన్ కట్లెట్స్ రెడీ. ఆనియన్స్ని లెమన్ని పిండుకొని ఇంకా మయోనీస్ కానివ్వండి టమాటా కచప్ తోటి తీసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి ఇన్స్టంట్గా ఏదైనా ఫుడ్స్ ఇలాంటివి తినాలి అనిపించినప్పుడు ఈ ఎండాకాలం బయటకు వెళ్లకుండా ఇంట్లోనే చేసి పెట్టండి. టేస్టీగా ఉంది అంటారు. మమ్మీకి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారు. ఇప్పుడు మనము వీటిని ఇలాగే కూడా తినేసేయచ్చు. బర్గర్ బ్రెడ్ని తీసుకొని కట్ చేసిన తర్వాత మనము ఇందులో మయోనీస్ని కానివ్వండి చీజ్ కానీ అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా ఆనియన్స్ని చిన్నగా కట్ చేసి ఇందులోనికి వేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ కొత్తిమీర ఆనియన్స్ని వేస్తున్నాను.
మా బాబు నాకు హెల్ప్ చేస్తున్నాడు. సో ఇంకా వాడే రెడీ చేస్తాను అని అంటే చేయనిస్తున్నాను. చూడండి, ఇంకా మయోనీస్ని అందులోనికి ఇలాగా అప్లై చేసుకోవాలన్నమాట బ్రెడ్ మొత్తానికి. ఇంకా మనం చేసుకున్నటువంటి ఈ చికెన్ కట్లెట్ని ఈ బర్గర్ మధ్యలోకి ఉంచి టమాటా కచప్ని వేసుకొని ఇప్పుడు 2 బ్రెడ్స్ని కలిపి మనము ఇలా తీసుకున్నట్లయితే బర్గర్ లాగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. చికెన్ బర్గర్ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. ఈజీగా పిల్లలు కూడా రెడీ చేసేయచ్చు. మనం కట్లెట్ రెడీ చేసి ఇస్తే వాళ్ళు ఇలా శాండ్విచ్ని రెడీ చేసుకోవచ్చు. ఇంకా బ్రెడ్ స్లైసెస్ అలాంటివి ఉన్నప్పుడు మనం ఇలాగా మయోనీస్ని అప్లై చేసి ఒకవైపు టమాటా కచప్ని అప్లై చేసి ఆనియన్స్ ఇంకా కొత్తిమీరని వేసి మనం చేసుకున్నటువంటి కట్లెట్ మధ్యలో పెట్టి మయోనీస్ అప్లై చేసుకొని మనం ఇంకొక బ్రెడ్ తోటి క్లోజ్ చేసి ఇలాగ కట్ చేసి శాండ్విచ్ లాగా కూడా తీసుకోవచ్చు. సో ఇలా పిల్లలకి ఈవినింగ్ టైమ్స్ స్నాక్స్ లాగా అలా చేసి పెట్టండి. చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.